గురువు చెప్తాడంతే, కానీ ప్రయత్నం చెయ్యవలసింది ఎవరు అంటే శిష్యుడే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నీ జీవితంలోకి వచ్చి బోధించినా నువ్వు మోక్షం పొందలేవు. నువ్వెప్పుడు మోక్షం పొందుతావు అంటే నీకే నీవు సాధన చేసి విచారణ చేసి వివేకంతో ప్రవర్తిస్తూ, అంటే నేను ఎలా ఉండాలి, ఎలా సాధన చెయ్యాలి, ఎటువంటి సాధన చెయ్యాలి, ఎలా పరావిద్యను నేర్చుకోవాలి, ఈ బ్రహ్మ విద్యను నేర్చుకోవడానికి నేను ఎలా పరితపించాలి, ఇవన్నీ శిష్యుడు తనకు తానుగా చెయ్యవలసినవే. శంకరాచార్యులు అదే చెప్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చి నీకు బోధించినా నీ ప్రయత్నం లేనప్పుడు నువ్వు మోక్షాన్ని పొందలేవు. ప్రయత్నం శిష్యుడితే. గురువు ఎంతో బోధిస్తాడు, ఎన్నో చెప్తాడు, ఆచరించవలసింది శిష్యుడిని. ఆచరించకపోతే మరి ఏమవుతాడు అంటే పతనం ప్రారంభం అవుతుంది. ఆయన ఏం చెప్తాడులే, చాలా మంది మరి పత్రికారి తావు నుంచి తప్పుకుని తనకు తానేదో చేద్దాం అనుకుంటూ ఏమీ చెయ్యలేక చతికిలు పడ్డారు. అద్భుతమైన శ్వాస మీద ధ్యాస చెప్పి మరి ఇంతకంటే మీరేమీ చెయ్యొద్దు, శ్వాస మీద ధ్యాస పెట్టండి, నీ శ్వాసే నీ గురువు, నేను కూడా కాదు అని ఒక పరమాత్మ స్వరూపంలాగా చెప్పిన ఆయన చెప్పిన సాధనని మరిచి వేరే సాధన చేస్తే మరి వేరే ఫలితాలు వస్తున్నాయే కానీ వాళ్ళ జీవితంలో జ్ఞానము అనేది వేసమెత్తు రావట్లేదు. పత్రికారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, ఎన్ని రకాల జ్ఞానాలు ఉన్నా అన్నిటికంట అత్యద్భుతమైన జ్ఞానం శ్వాస మీద చేస్తారు. మరి గురువు చెప్తున్నాడు, శిష్యుడు వినాలి, వినడానికి తయారవ్వాలి. శిష్యుడు తయారు కాలేకపోతే గురువు ఎంత చెప్పినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.